ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ అద్భుతమైన వంట దాగి ఉందో చూసేద్దామా? ఆఫ్రికాలో అద్భుతమైన వంటలు. ఆఫ్రికాలో సంబోసా. అమ్మ బాబోయ్, ఇది చాలా ఇరకాటం పెట్టేసిందండి. ఇది ఆఫ్రికాలో వాళ్ళ క్విజిన్ లెక్కలో వేస్తున్నారు, కానీ నేను ఒప్పుకోను. ఒక భారతీయుడిని అయ్యి ఉండి ఈ సమోసా అనే పేరుకి సంబోసా అని పెట్టి ఆఫ్రికాలో గత 100 సంవత్సరాలకు పైగా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన భారతీయులు సమోసా భారతదేశానికి తీసుకొచ్చారంటే కాస్తే ఒప్పుకోను. సమోసా మన దగ్గర నుంచి మన వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారంటే ఒప్పుకుంటాను, కానీ మనం ఎంజాయ్ చేసినంత వేరే దేశం వాళ్ళు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సమోసాల్లో ఎన్ని రకాలు, చిట్టి సమోసా, పెద్ద సమోసా, ఆలు సమోసా, ఉల్లిపాయ సమోసా, అన్ని రకరకాలుగా స్నాక్స్ మనమే చేస్తాం. సో మరి ఈ రోజు మీ అందరి కోసం మనం ఆ సంబోసా కాదు, సమోసానే, అది కూడా మష్రూమ్, చక్కగా దాంట్లో ఉల్లిపాయలు, మనం ఆ తేమ బయటికి రాకుండా అటుకులు కూడా వేసి చిట్టి సమోసా చేసేసుకుందాం. నాకు ఇష్టమైన మష్రూమ్ని ఈరోజు సమోసాల్లో స్టఫింగ్ చేసేసుకుందాం. మష్రూమ్ సమోసా, అది కూడా కాక్టైల్ సైజ్ చేయాలి అంటే ఫస్ట్ దీంట్లో స్టఫింగ్గా కూడా ఈ మష్రూమ్ని చాప్ చేసుకుని మనం వాడుకుందాం. మష్రూమ్ సన్నగా చాప్ చేసేసుకున్నాం. దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఎన్ని రకాల సమోసాలు చేసినా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇందులో తేమ అనేది ఉంటుంది. ఆ తేమ వల్ల మళ్ళీ మన సమోసాలు సాఫ్ట్గా అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే 2-3 టెక్నిక్స్ వాడతాం. ఒకటేంటంటే చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పెనంలో చక్కగా డ్రై చేసేసుకొని వాడటం. ఇంకొకటి ఏంటంటే ఈ ఉల్లిపాయ సమోసాలు మనందరికీ తెలుసు, మనం చేసుకునేటప్పుడు దాంట్లో కొన్ని అటుకులు వేసామనుకోండి, ఆ అటుకులు లోపల వచ్చే తేమని పీల్చేసుకుంటుంది. ఆ 2 టెక్నిక్స్ వాడదాం. పెనంలో వేసి కుక్ చేసుకుందాం, అలాగే ఈ అటుకుల్ని కూడా ఇందులో వాడదాం. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అయితే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఘాటు కోసం కావాలంటే ఇందులో కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరగాలంటే ఓ చుట్టలా చుట్టేసి దాన్ని ఒకేసారి ఇలా చాప్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. దీంట్లో మనందరికీ సమోసాలో ఇష్టమైన బంగాళదుంప కూడా వేసుకుందాం. ఈ బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుందాం. కొంతమంది దీన్ని చిదిమి కూడా వేసుకుంటారు. ఈ బంగాళదుంపను కూడా కట్ అయిపోయింది. ఈ కూరగాయలన్నిటినీ కొంచెం నూనె వేసి మన ఈ మసాలా తయారు చేద్దాం. కొంచెం అంటే కొంచెమే, మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాం. ఈ లోపల మరీ నూనె ఎక్కువ ఉన్నా అది కూడా మనకు సమోసా పాడు చేసేస్తుంది. దీంట్లో ఆ నూనె వేడెక్కినప్పుడు దీంట్లో కొంచెం అంత వాము, యాక్చువల్గా వాము మన మైదా పిండిలో సమోసా పిండిలో కలిపేసుకుంటాం. కొంచెం అంత వాము వేయడం వల్ల మనం తిన్నప్పుడు మన కడుపుకి చాలా హాయిగా ఉంటుంది, డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా దాంట్లో వచ్చే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం మన వాము వేడెక్కిన తర్వాత మిగతా అన్ని పదార్థాలు వేసేసుకుందాం. ఇందులో కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి, అవి కూడా వేసుకొని చాలా చక్కగా కలిపేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అన్నీ వేసేసుకున్నాం. ఇందులో ఇదే దాంట్లో టాస్ చేసుకుందాం. మష్రూమ్లో ఉల్లిపాయల్లో రెండిట్లో తేమ ఎక్కువగా ఉంటుంది, కానీ దాంట్లో రుచి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేయగానే తేమ బుర్ర బయటకు వచ్చేస్తుంది. చిటికెడంతా ఉప్పు, మరి కొంచెం కారం, జీలకర్ర పొడి, కావాలంటే కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు మనకి అద్భుతమైన టేస్ట్ వచ్చేసింది. దీంట్లో ఈ చిట్టి మనం చేసుకునే సమోసాల్లో కావాలంటే చీజ్ కూడా వేసుకుంటారు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే భలే మసాలాదార్ మిక్స్చర్ రెడీ చేసేసుకున్నాను. దీంట్లో వేసేది కొంచెం శాతం, అంటే మసాలా చాలా కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. దీంట్లో ఇదంతా అయిన తర్వాత కొంచెం అటుకులు కూడా వేసేస్తే ఇందులో ఉన్న తేమని ఈ అటుకులు పీల్చేసుకొని మళ్ళీ మన సమోసాలు డ్రైగా ఉండడానికి కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, బంగాళదుంప, మష్రూము, ఉల్లిపాయ అన్నీ వేసిన మసాలా రెడీ. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని సమోసాల్లో వేసేసి చుట్టేసుకొని అద్భుతమైన సమోసాలు చేసుకోవచ్చు. ఇదివరకు కూడా మనం సమోసా పిండి కలుపుకున్నాం షోలో. మరోసారి ఆ పిండిని కలుపుకొని ఎలా చక్కగా చేసుకుంటే
మన సమోసా పిండి అద్దరిపోతుందో చూద్దాం. దీనికి కావాల్సింది 1 కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో మనకు కావలసినంత ఉప్పు, కేవలం కొంచెం వాము వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం వాము, అలాగే మీరు కావాలంటే నూనె వేసుకోవచ్చు, కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు. మరి ఆప్షన్ ఉన్నప్పుడు వెన్న వేసుకుంటాను. 100 గ్రాములు పిండి తీసుకుంటే 25 గ్రాముల వెన్న వేసుకోండి, లేకపోతే నూనె కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదంటే అది వేసుకొని నీళ్లు వేసి కలిపే ముందు పిండిని పొడి పొడిలా చేసుకోవాలి. ఈ పిండి అంతా మనకి పొడి పొడిలా తయారైంది. దీంట్లో వెన్న వల్ల కూడా కొంచెం తేమ వచ్చి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం కలుపుకునేటప్పుడు నీళ్లు కొంచెంగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసామనుకోండి ఈ సమోసా పిండి బాగా రాదు. ఫస్ట్ కొంచెం గట్టి పిండిలా కలుపుకొని దగ్గరికి చేర్చుకొని మనం పెట్టుకొని తర్వాత దీన్ని రుద్దుకొని సమోసాలు చేసుకుందాం. పిండి కూడా చక్కగా మనకి రెడీ అయిపోయింది. ఈ పిండి మనకి పర్ఫెక్ట్ గా ఉందని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఇలా మనం లాగితే పిండి విరిగిపోవాలి. చూసారు కదా, ఈ చిట్టి సమోసాలు చేయడం కోసం పూరి సైజులో పిండిని కట్ చేసుకుందాం. మరి అన్ని ఒకేసారి కట్ చేసుకోవాలంటే పిండిని పొడుగ్గా ఇలా చేసుకొని తర్వాత ఈ కట్టర్ తోటి ఇలా కట్ చేసేసుకుంటే తర్వాత ఈ చిట్టి చిట్టి సమోసాలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ పిజ్జా కట్టర్ని మనం వాడుకోవడం వల్ల మనకి టేబుల్ కూడా తొందరగా పాడవకుండా చక్కగా ఉంటుంది. అన్నీ రెడీ, చిట్టి చిట్టిగా చేసేసి రెడీ పెట్టేసుకుందాం. బోల్డ్ అన్ని చిట్టి సమోసాలు. పెద్ద సమోసాలు చేసామనుకోండి పిండి ఎక్కువ కావాలి. చిట్టి సమోసాలు చేస్తే ఈ మాత్రం పిండి తీసుకుంటే, ఎందుకంటే ఒక్కొక్క గుండ్రానికి మనకి 2 సమోసాలు వచ్చేస్తాయి. ఒక్కొక్క గుండ్రానికి 4 సమోసాలు వచ్చే టెక్నిక్లు కూడా ఉన్నాయి. అది మరోసారి చూపిస్తాను. పిండి ముద్ద తీసుకొని దీనికి మైదా పిండి జల్లకండి. ఎందుకు అంటే మన సమోసాలు మళ్ళీ ఇందులో నూనె వేసాం, కానీ పిండి మళ్ళీ వేసి రుద్దామనుకోండి మన నూనె పాడైపోతుంది. అందుకని చెప్పేసి చూడండి, మనం ఇందులో వేసిన ఆ వెన్న వల్ల ఇది కింద అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది. ఇలా రుద్దుకున్న తర్వాత దీన్ని ఇలా రుద్దేసుకుందాం. ఇలా కోడిగుడ్డు ఆకారంలో చుట్టేసుకొని దీన్ని సగంగా కట్ చేసి చిట్టి సమోసాలు చుట్టుకుందాం. నీళ్లు కనుక పక్కన పెట్టుకుంటే ఇవి చుట్టడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద సమోసాలు చేయాలంటే చాలా ఈజీగా బోల్డ్ అన్ని సమోసాలు చేసేస్తాం. మరి చిట్టి సమోసా చేసేటప్పుడు కొంచెం శ్రమ ఉంటుంది. దాని ఫలితం కూడా తినేటప్పుడు భలే మజాగా ఉంటుంది, చూడటానికి భలేగా ఉంటుంది. ఈ సమోసాలో మనం చేసుకున్న మష్రూము ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసి ఇప్పుడు పెద్ద సమోసాలు చుట్టిన విధంగానే ఈ చిట్టి సమోసాల్ని కూడా ఇలా చుట్టేసుకుందాం. గోలికాయ అంతా సమోసా రెడీ. చూడటానికి ఎంతో క్యూట్ గా ఉంటుంది. సరిగ్గా రుద్దలేదు అని కంగారు పడక్కర్లేదు. దీన్ని కూడా ఇలా తీసుకొని ఇప్పుడు చుట్టేసుకుంటాం కదా. ఇలా చుట్టేసుకున్నప్పుడు ఇది కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఒక్క సైజులో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా వేసేసి దీన్ని కూడా మనం చుట్టేసి చిట్టి చిట్టి సమోసాలు రెడీ చేసి పెట్టుకుందాం. ఒకటి కొంచెం పెద్దగా ఉంది, ఏం పర్లేదు. ఇదే విధంగా వీటన్నిటిని చిట్టి చిట్టి పూరిల్లా ఫస్ట్ రుద్దేసుకొని తర్వాత మనం సమోసాలు చేసేసుకుందాం. ఈజిప్ట్ లో పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉంటాయి, కానీ నా టేబుల్ మీద చిట్టి చిట్టి పిరమిడ్స్ లా ఈ సమోసాలు రెడీ అయిపోయాయి. వీటిని చక్కగా నూనె మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. ఈ నూనెలో వేసిన తర్వాత లైట్ గా బుడగలు రావాలి. కొంచెం మీడియం దాంట్లో ఫ్రై చేసుకుందాం. వేసిన వెంటనే వాటిని కలపమాకండి, కొంచెం సేపు వదిలేయండి. అవే స్లోగా బ్రహ్మాండంగా ఫ్రై అవుతాయి. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని వేడి వేడిగా తినేద్దాం. ఈ చిట్టి చిట్టి సమోసాల్ని మంచి రంగు వచ్చేంత వరకు, మంచి రంగు అంటే చూడగానే మన బంగారు గొలుసు తీసి మరి పెట్టేసుకోవచ్చు, అంత మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని లైట్గా తిప్పినా ఏం కాదు. మన సమోసాలు చూడండి, చెప్పాను కదా, అదే పెద్ద సమోసా చేసుకుంటే ఒక 2 సమోసాలు తింటే కడుపు నిండిపోతుంది. కానీ ఇలా చిట్టి చిట్టి సమోసాలు చేసుకుని వీటిని ఒక డజన్ మింగేస్తూ ఉంటే దాంట్లో మజానే వేరు. ఎందుకంటే ఇంట్లో సమోసాలు చేసినా డజన్ వెళ్ళిపోతాయి, ఇడ్లీలు చేసినా డజన్ వెళ్ళిపోతాయి, దోశలు చేసినా అయ్య బాబోయ్
దోశల ఈటింగ్ కాంపిటీషన్లో 18 దోశలు తిని ఫస్ట్ ప్రైజ్ తెలుసుకున్నా. ఇప్పుడు వీటిని చక్కగా ప్లేట్లో పెట్టుకొని అన్నంగా పెట్టుకొని మరి వడ్డించేసుకుందామా. చిట్టి చిట్టి సమోసాలు చూడండి, చేతిలో పట్టుకుంటేనే భలే క్యూట్గా ఈ సమోసాలు రెడీ అయిపోయాయి. మరి వీటన్నిటిని దీనిపైన కూడా కూర్చోపెట్టి పర్ఫెక్ట్, చూడ్డానికి భలే క్యూట్గా ఉన్నాయి కదా. లోపల మనం కొన్ని అటుకులు ఆ తేమ బయటికి రాకుండా, మరి మష్రూము ఉల్లిపాయ సమోసా అయితే అదిరిపోతుంది. బంగాళదుంప వేసాం, కొంచెం నాకు తగ్గట్టు ఘాటు కూడా వేసేసుకున్నాను. మరి కెచప్ కానివ్వండి, దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. సమోసాలు అంటే ఎలా ఉండాలి, బయట కరకరలాడుతూ చక్కగా ఇలా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోవాలి. ఈ షార్ట్ క్రస్ట్ మెథడ్ ఏదైతే వెన్న పిండిలో కలిపి పొడిగా తర్వాత నీళ్ళు వేసామో, ఇది మన దేశంలో ఇంకా చాలా దేశాల్లో ఈ టెక్నిక్ వాడి బిస్కెట్లు ఏంటి అన్నీ చేస్తుంటారు. భలేగా ఉంది. మిగతా సమోసాలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి తింటూ ఉంటే మజా వస్తుంది. కానీ మర్చిపోవద్దు, ఎప్పుడు మన షోలో చెప్తూ ఉంటాం కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, రకరకాల రుచికరమైన ఇలాంటి అద్భుతమైన వంటలు చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో సూపర్ షెఫ్ అనిపించుకోండి. అయితే దోశలు చిట్టి చిట్టి దోశలు వేసుకోవచ్చు, పెద్ద పెద్ద దోశలు వేసుకోవచ్చు. అదే సమోసాని చిన్నగా చేసి పెడితే కూడా దాని రుచి వేరులాగా అనిపించి ఇంట్లో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇలా తింటుంటే బయటలోనే సమోసా కరిగిపోవాలి, అప్పుడే సూపర్ అంటే సూపర్. సో మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఉల్లిపాయలు మష్రూమ్ తోటి చిట్టి సమోసాలు తయారు చేసుకోవడానికి ముందుగా మష్రూమ్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. దాంతో పాటు బంగాళదుంపని కూడా చిన్నగా కట్ చేసి కొంచెం పాన్ లో నూనె వేసి ఆ వాము వేసిన తర్వాత అన్ని కూరగాయలు చక్కగా అందులో వేసి సాటే చేసుకోవాలి. దాంట్లో చిటికెడంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొన్ని అటుకులు కూడా వేసి దీన్ని ఒక ప్లేట్ లో చల్లారడానికి పెట్టుకోవాలి. సమోసా పిండి కలపడానికి మైదా పిండిలో కొంచెం ఉప్పు, వెన్న వేసి పొడిలా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి గట్టి పిండిలా కలుపుకోవాలి. దీన్ని పూరిల్లా రుద్దుకొని దాంట్లో మసాలా చూపించిన విధంగా స్టఫ్ చేసి మీడియం హీట్ లో సమోసాలు ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుని బంగారు రంగు వచ్చిన తర్వాత వేడి వేడిగా తింటే భలే కమ్మగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.